సో మీరు ఏ హెల్ప్ తీసుకుంటూ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో రీసెంట్గా స్టూడెంట్స్ అందరూ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కోసం ఏఐ జనరేటెడ్ యాప్స్ యూస్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రిసైజ్డ్గా రావట్లేదు. సో దాంట్లో ఎంఎస్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఆఫర్డ్ బై యుఎస్ యూనివర్సిటీస్ విత్ 6 IELTS అండ్ 65% అని రిక్వెస్ట్ చేశాను. సో ఆ లిస్ట్లో సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ కూడా మెన్షన్ చేసింది. కాకపోతే సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ IELTS రిక్వైర్మెంట్ వచ్చేసి 6.5, బట్ ఇక్కడ మనం స్టూడెంట్కి ఇచ్చిన ప్రొఫైల్ 6 IELTS. సో అగైన్ టు రీవెరిఫై నేను మళ్ళీ ఆర్ యూ షూర్ అబౌట్ సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ అని ప్రాంప్ట్ ఇస్తే స్టూడెంట్కి ఏఐ ఇచ్చిన అడ్వైస్ IELTS 6తో కండిషనల్ అడ్మిషన్తో వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చని. కాకపోతే కండిషనల్ అడ్మిషన్తో US వీసా క్రాక్ చేయడం అనేది చాలా కష్టం. సో ఏ కంట్రీ వీసా ప్రాసెస్లో అయినా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అదే మీ వీసా అవుట్కమ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫైడ్ కన్సల్టెంట్స్ని అప్రోచ్ అవ్వండి.